నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మనందరికీ తెలుసు. ఈయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు జనసేన అధినేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, కష్టపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఒక ఇంపార్టెంట్ అయిన మంత్రిత్వ శాఖలు తీసుకుని ఆయన్ని వాటిని ముందుకు తీసుకువెళ్తూ అక్కడ ఆ సేవ చేస్తూ అదే సమయంలో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఓ సభలో మాట్లాడుతూ కోనసీమకి దిష్టి తగిలింది, ఆ దిష్టి తగిలిన దానికి కారణం ఇక్కడున్న పచ్చదనాన్ని చూసి అనేక మంది మాట్లాడుకోవటం వలన దిష్టి తగిలింది, ఆ తెలంగాణకు సంబంధించిన వాళ్ళ దిష్టి కూడా ఇక్కడ తగిలేసి ఉంటుంది, తెలంగాణ నాయకులది అని ఆయన మాట్లాడటం జరిగింది. దీన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలు మరి పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసి మరి విమర్శలు గుప్పిస్తున్నారు. దానిలో భాగంగానే మనం చూడొచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరి మిగతా వారందరూ ఎక్స్ పోస్ట్గా పవన్ కళ్యాణ్ సిగ్గుంటే తెలంగాణ వదిలేసి ఆంధ్రలో ఉండాలి, పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి పరిగెత్తి తరిమి కొడతామని ఇక రకరకాలుగా మరి పోస్ట్ అయితే పెడుతున్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఏంటో మనం కూడా ఒకసారి విందాం. ఏం మాట్లాడారో విందాం. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దారిపోయే బండ. అయితే ఇక్కడ కొబ్బరి చెట్లకి ఉండే పెద్ద కొడుకులాగా ఉంటారు గోదావరి జిల్లా అంటే పచ్చదనము, మరి ఇలాంటి పచ్చదనంలో దిష్టి తగిలేసినట్టు ఉంది అని ఆయన నవ్వుతూ చమత్కరిస్తూ చెప్పినట్టుగా అయితే అక్కడ కనబడుతుంది. కానీ ఎంతోమంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదే అసలు తెలంగాణ. ఎన్నోసార్లు తెలంగాణ యొక్క గొప్పతనం గురించి, తెలంగాణ యొక్క కీర్తి ప్రతిష్టల గురించి ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనం చూసాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కనీసం పోరాడే తత్వం లేదు, పిరికి పందల్ లాంటి నాయకులు ఉన్నారని డైరెక్ట్గా ఆంధ్ర ప్రజల మీద, ఆంధ్ర నాయకుల మీద అటాక్ చేసి కనీసం తెలంగాణను చూసి సిగ్గు తెచ్చుకోవాలి, తెలంగాణలో మేము అనే బలం ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ సభలో చమత్కరిస్తూ ఆయన చెప్పిన మాట బహుశా కొంతమంది ఆపోజిట్లో ఉన్న ఇక్కడున్న కొంతమంది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలకి కొంత అది మింగుడు పడని విషయంగా, కొంత భావోద్వేగానికి గురై వాళ్ళు హర్ట్ అయినట్టుగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తమ తమ అస్త్రాలకి, విమర్శన అస్త్రాలకి పొద్దునైతే చెప్పారు. పవన్ కళ్యాణ్ టార్గెట్గా మరి ఈ రోజున విమర్శలు అయితే చేస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సందెట్లో సడేమియ్యేలాగా వైసీపీ కూడా ఒక రాయేసి వెళ్ళడానికి రెడీలో ఉంది, అది మనందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మాట, ఆయన మాట్లాడిన మాట ఈ రకంగా ఇంతమంది బాధపడుతున్నారు కాబట్టి ఆయన కూడా బహిరంగంగా వచ్చి నేను అది కాకతాళీయంగా అన్న మాటే కానీ ఎవరిని ఉద్దేశించి కాదు అని, లేదంటే ట్విట్టర్లోనో ఏదో ఒకటి ఒక పోస్ట్ చేస్తే ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగిపోయే అవకాశం ఉంది. అసలు ఎవరెవరు ఏమంటున్నారో ఒకసారి ఇందాం. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరాలు పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణను అవమానపడుతుందని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఇదే సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులని ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా ఈ మాట. రైట్, మనం చూసాం ఇలా తమ అందరూ కూడా స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా స్పందించారు. ఎవరికాళ్ళు స్పందించి ఈ రకంగా
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతినే అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకవేళ కాకతాళీయంగా కావచ్చు కాక, ఆయనకి ఇంటెన్షన్గా ఇన్నర్బుల్గా అలాంటి ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు కాక, కానీ ఇంతమంది భావోద్వేగాల మధ్య ఉన్న నడుమ ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటిది నేను ఆ ఉద్దేశంతో అనలేదనో ఏదన్నా ట్వీట్ చేస్తే బాగుంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే కేసీఆర్ గారు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఎవరైనా కూడా వేరే ప్రాంతం యొక్క భావోద్వేగాలతో ముడిపడి ఉన్న వాటి గురించి మాట్లాడకుండా ఉంటేనే అది బాగుంటుంది. కానీ ఏదో చమత్కరించడం మాట్లాడితే అనేక మంది భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కేసీఆర్ అయితే వందల సార్లు ఆంధ్ర నాయకుల గురించి, ఆంధ్ర ప్రజల గురించి ఎన్నో మాటలు మాట్లాడారు. ఆయన కూడా మరి ఆంధ్ర ప్రజానికానికి ముక్కు నేలకు రాసి వందల సార్లు క్షమాపణలు చెప్పాలని చెప్పి ఆంధ్ర ప్రజానికి, ఆంధ్ర నాయకులు అడుగుతున్నారు. ఇదే విధంగా ఆంధ్ర నాయకులను కూడా కొంతమంది అడుగుతున్నారు. ఆంధ్ర ప్రజలకు, ఆంధ్ర నాయకులకు సిగ్గు లేదు. నిజంగా తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకంగా మా మనోభావాలు కించపరిచినని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఇంతమంది నాయకులను కానీ, ఇంతమంది ప్రజలను కానీ తిడుతుంటే మీరేం చేస్తున్నారు, మీరు మాత్రం ఏం మాట్లాడతలేదని డైరెక్ట్గా ప్రజలు కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ నాయకుల్ని. మరి చూడాలి.